నమస్తే అండి. అమర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ప్రాప్ హార్వెస్ట్ కంపెనీ. మేము హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో గత 15 సంవత్సరాలుగా రెసిడెన్షియల్, ల్యాండ్, ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్, కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామండి. మేజర్లీ వెస్ట్ జోన్లో, అది గచ్చిబౌలి, నానక్రామ్గూడ, పుప్పాలగూడ, కోకాపేట ఈ లొకేషన్స్ ఉన్న ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ 4000, 5000 స్క్వేర్ ఫీట్ ఉన్న అపార్ట్మెంట్స్ సేల్ చేస్తాము. దాంతోపాటు ల్యాండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా మేము గైడెన్స్ చేస్తామండి. లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అన్ని లొకేషన్స్లో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని లొకేషన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్లో ఉన్న ల్యాండ్ వైజ్ అంటే ఏకర్స్లో ఉన్న ల్యాండ్స్ని మేము ట్రాన్సాక్షన్కి సర్వీసెస్ చేస్తున్నామండి. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ మనకి ఏదైతే 165 కిలోమీటర్స్ ఉందో, ఈ 165 కిలోమీటర్స్లో ఎగ్జిట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎగ్జిట్ పాయింట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జిట్ పాయింట్ అంటే సుమారుగా మనకి 20 వరకు ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 20 ఎగ్జిట్ పాయింట్స్లో ఏ లొకేషన్స్లో మనకి రేట్లు ఎలా ఉన్నాయి, ఆ లొకేషన్స్లో ఉన్న అప్రిషియేషన్ వాల్యూస్ ఎట్లా పెరిగినాయి, గత 5 సంవత్సరాలుగా ఈ లొకేషన్స్లో ఉన్న ట్రెండ్స్ ఏమున్నాయి, ప్లస్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మనకు 1 కిలోమీటర్ గ్రోత్ కారిడార్ ఉంటుంది ఐదర్ సైడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్డు. ఈ 1 కిలోమీటర్ గ్రోత్ కారిడార్లో ఎక్కడ ఎక్కువ మనకి గ్రోత్ పొటెన్షియల్ వచ్చింది, ఎక్కడ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఎక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ కానీ, హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే లేఅవుట్ ప్రాజెక్ట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ కానీ వచ్చినాయి, దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో మేము చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే మైక్రో డీటెయిలింగ్ చేద్దామని. ఒక్కొక్క లొకేషన్, ఒక్కొక్క జంక్షన్, ఒక్కొక్క ఎగ్జిట్ పాయింట్ మనం మైక్రో డీటెయిలింగ్ అంటే ఒక 2 to 3 కిలోమీటర్ రేడియస్ టు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్స్లో మనకి ఏ విధమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అక్కడ ఏ రేట్లు ఉన్నాయి, గత 5 సంవత్సరాలుగా ఏమున్నాయి, ఇక్కడ నుంచి ఇంకొక 5-10 సంవత్సరాల్లో అక్కడ ఏ విధంగా రేట్లు పెరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. మనకి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, నేను గచ్చిబౌలి నుంచి స్టార్ట్ చేస్తానంటే, ఎందుకంటే అందరికీ గచ్చిబౌలి లొకేషన్ సుపరిచితం కాబట్టి గచ్చిబౌలి లొకేషన్ స్టార్ట్ చేస్తాను. గచ్చిబౌలి లొకేషను, గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ గచ్చిబౌలి నార్సింగి జంక్షన్. యాక్చువల్గా గచ్చిబౌలి నుంచి మనకి టోల్ గేట్ ఏదైతే వస్తుందో నానక్రామ్గూడ జంక్షన్ వరకు, అక్కడ వరకు గ్రోత్ కారిడార్ అండి. అది ఎక్స్ప్రెస్ వే అంటారు యాక్చువల్గా. దాని తర్వాత ఎక్కడైతే మనకి టోల్ ప్లాజా దాటిన తర్వాత రోడ్ వస్తుందో అక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్. సో టెక్నికల్లీ నార్సింగి దగ్గర నుంచి స్టార్ట్. నార్సింగి తర్వాత మనకి అప్పా జంక్షను, ఇంతకుముందు టీఎస్పీఏ జంక్షను, ఇప్పుడు టీఎస్పీఏ జంక్షన్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీది టీఎస్పీఏ జంక్షన్. ఇంతకుముందు అప్పా జంక్షన్ అని ఉండేది. ఇక్కడే దీని తర్వాత మళ్ళీ మనకి రాజేంద్ర నగర్ ఎగ్జిట్ ఉంది, రాజేంద్ర నగర్ బుద్ధివేల్ ఎగ్జిట్ ఉంది. దీని తర్వాత శంషాబాద్ తర్వాత మనకి పెద్దగోల్కొండ తర్వాత మనకి శ్రీశైలం హైవేలో తుక్కుగూడ జంక్షన్ తర్వాత మనకి రావిరాల జంక్షన్, ఎక్కడైతే మనకి ఈ వండర్లా పార్క్ ఉందో అక్కడే కలెక్టరేట్ ఆఫీస్ కూడా వచ్చింది, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కూడా వచ్చింది. మనం ఏరోస్పేస్ ఎస్సీజెడ్కి వెళ్ళేది కూడా ఇక్కడ ఇదే లొకేషన్ నుంచి. దీని తర్వాత బొంగళూరు జంక్షన్ నాగార్జున సాగర్ హైవే జంక్షన్ ఏదైతే ఉందో అది బొంగళూరు జంక్షన్. ఈ నాగార్జున సాగర్ జంక్షన్ తర్వాత మనకు ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ వరకు మళ్ళీ ఎగ్జిట్ లేదు. తర్వాత వచ్చే ఎగ్జిట్ రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్న ఎగ్జిట్, అది మనకి చౌటుప్పల్ అంటే విజయవాడ హైవే వైపు ఉన్న ఎగ్జిట్. మనకి ఈ చౌటుప్పల్ దగ్గర నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చి మళ్ళీ మనకి మేజర్ ఎగ్జిట్ అంటే ఇందులో మధ్యలో ఇంకొక ఎగ్జిట్ ఉంది. ఎగ్జిట్ తర్వాత మళ్ళీ మేజర్ ఎగ్జిట్ వచ్చే వరకు మనకి అన్నోజీగూడ దగ్గర అంటే గట్కేసర్, ఈ మన ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో అక్కడ మన వరంగల్ రోడ్లో గట్కేసర్ దాటిన తర్వాత మళ్ళీ మనకి నాగారం దగ్గర వస్తుంది. నాగారం దగ్గర కీసర తర్వాత మళ్ళీ షామీర్పేట్ జనం వ్యాలీ ఉన్న లొకేషన్. జనం వ్యాలీ షామీర్పేట్ తర్వాత మళ్ళీ మనకి ఎగ్జిట్ మేడ్చల్ కండ్లకోయి జంక్షన్, కండ్లకోయి జంక్షన్ దగ్గర వస్తుంది. కండ్లకోయి జంక్షన్ కొంపల్లి దాటిన తర్వాత మళ్ళీ మనకి కుత్బుల్లాపూర్ దగ్గర ఒకటి వస్తుంది ఎగ్జిట్. నర్సాపూర్ హైవే దుండిగల్ ఆ లొకేషన్లో వస్తున్న ఎగ్జిట్. దుండిగల్ ఎయిర్ ఫోర్సు మెదక్ రోడ్ ఎగ్జిట్. దీని తర్వాత కొత్తగా ఇప్పుడు ఇక్కడ బొల్లారం దగ్గర ఒక ఎగ్జిట్ వచ్చింది. ఏది మన బాచుపల్లి లొకేషన్లో బొల్లారం దగ్గర ఒక ఎగ్జిట్ వచ్చింది. ఈ బొల్లారం ఎగ్జిట్ తర్వాత పటాన్చెరు ఎగ్జిట్ తర్వాత మళ్ళీ మీకు కొల్లూరు ఒక ఎగ్జిట్ ఉంది. కొల్లూరు, వెలిమల, పాటిగణపూర్ దగ్గర ఒక ఎగ్జిట్ ఉంది. ఆ పాటిగణపూర్ కొల్లూరు తర్వాత మళ్ళీ మనకి కోకాపేట ఎగ్జిట్ తర్వాత మళ్ళీ మనకి నార్సింగి జంక్షన్కి వస్తుంది. దాని తర్వాత నుంచి ఇప్పుడు నార్సింగిలో కొత్తగా ఎంట్రీ ఇచ్చారు కానీ ఎగ్జిట్ ఇవ్వలేదు. 2 ప్లేసులు అంటే వెళ్ళేటప్పుడు ఎంట్రీ ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఎగ్జిట్ ఉంది నార్సింగి జంక్షన్లో, మంచిర్యాల దగ్గర ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి నేషనల్ హైవేస్ అంటే ఈ బెంగళూరు హైవే దగ్గర నేషనల్ హైవే, బెంగళూరుకి వెళ్ళే నేషనల్ హైవే ఒకటి. రెండోది స్టేట్ హైవే ఉన్న శ్రీశైలం రోడ్ హైవే, అది మనకి తుక్కుగూడ జంక్షను. తర్వాత నాగార్జున సాగర్ రోడ్ దగ్గర బొంగళూరు హైవే. తర్వాత వచ్చి మనకి చౌటుప్పల్ వైపు వెళ్ళేది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర విజయవాడ రోడ్లో, ఇది కూడా నేషనల్ హైవే. దీని తర్వాత మనకి వరంగల్ హైవే, స్టేట్ హైవే ఏదైతే ఉందో వరంగల్ హైవేలో ఉన్నది గట్కేసరు.
దీని తర్వాత మళ్ళీ మనకి నర్సాపూర్ మెదక్ హైవేకి ఏదైతే ఉందో అది, ఈవెన్ షామీర్పేట వెళ్ళేది కూడా మన కరీంనగర్ హైవే, తర్వాత మెదక్ వెళ్ళే హైవే. దాని తర్వాత మేజర్ హైవే వచ్చే వరకు ఆ రెండు స్టేట్ హైవేలు. ఈ మేజర్ హైవే వచ్చే వరకు నాగ్పూర్ ముంబై వెళ్ళే మన ముంబై హైవే, ఇది మనకి కండ్లకోయ దగ్గర మేడ్చల్ జంక్షన్ దగ్గర వస్తుంది. దీని తర్వాత మళ్ళీ మనకి హైవే వచ్చి పటాన్ చెరువు హైవే. సో ఈ విధంగా మనం మేజర్ 4 హైవేస్ తీసుకుంటే, 4 హైవేస్ అంటే నేషనల్ హైవేసెస్ 4గా తీసుకుంటే, ఒకటి మేడ్చల్ రోడ్ దగ్గర ఉన్న కండ్లకోయి దగ్గర ఉన్న హైవే ఎగ్జిట్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న చౌటుప్పల్ విజయవాడ రోడ్ హైవే ఎగ్జిట్, తర్వాత శంషాబాద్ దగ్గర బెంగళూరు హైవే ఎగ్జిట్ అండ్ పటాన్ చెరువు ఎగ్జిట్. ఈ 4 మేజర్ లొకేషన్స్లో గత 5-10 సంవత్సరాలుగా, అంటే అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకి గ్రోత్ ప్యాటర్న్ ఎనార్మస్గా ఉంది. అంటే ఎక్కడన్నా 1x 2x అవుతే ఇక్కడ 4x 5x అయింది. అంటే ఎక్కువ శాతం పెరగడానికి అవకాశం ఉన్న జంక్షన్స్ ఇవే అయినాయి. ఎందుకంటే ఒకటి నేషనల్ హైవే, 2 సిటీకి దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల. ఇప్పుడు కొత్తగా మనకి మెట్రో ట్రైను పటాన్ చెరువు వరకు ఎక్స్టెండ్ అవుతుంది. పటాన్ చెరువు మన బిహెచ్ఎల్ మియాపూర్ నుంచి, ఇక్కడ మియాపూర్ మనకు మెట్రో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, ఇక్కడ నుంచి ఈ లైను ఇక్కడ పటాన్ చెరువు వరకు ఎక్స్టెన్షన్ ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత మళ్ళీ మనకి రెండో మెట్రో స్టేషన్ వచ్చేటప్పటికి ఇన్నర్ రింగ్ రోడ్లో బుద్వేల్ లొకేషన్, అంటే ఈ లొకేషన్లోకి మనకి మెట్రో స్టేషన్ వస్తుంది. సో ఈ మెట్రో స్టేషన్ ఈ బుద్వేల్ లొకేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ బుద్వేల్ దగ్గర ఉన్న ఎగ్జిట్కి ప్లస్ శంషాబాద్ దగ్గర ఉన్న ఎగ్జిట్కి ఇది ఒక మనకి మేజర్ అడ్వాంటేజ్ వస్తుంది. అదేవిధంగా మీకు ఇటు చౌటుప్పల్ సైడ్, అదే విజయవాడ హైవే సైడ్ కూడా హయత్ నగర్ వరకు కూడా మనకి ఎక్స్టెన్షన్ ఉంది. ఈ హయత్ నగర్ వరకు ఉన్న ఎక్స్టెన్షన్ వల్ల కూడా, ఎల్బీ నగర్ హయత్ నగర్ వరకు ఉన్న ఎక్స్టెన్షన్ వల్ల కూడా ఈ రోడ్డుకు కూడా, ఈ జంక్షన్కి కూడా మనకి అడ్వాంటేజ్. ఈ విధంగా మనం ఎప్పుడైతే మాస్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రో కానీ, బస్సు కానీ, నేషనల్ హైవే కానీ, ఏదైతే మాస్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉన్న లొకేషన్స్ ఉంటుందో ఈ లొకేషన్స్లో మీకు ఎనార్మస్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫర్దర్ వచ్చే వీడియోస్లో అన్నింటిలోనూ మేము ఏం చెప్దామని అనుకుంటున్నామంటే, ఒక్కొక్క లొకేషన్లో ఎటువైపు ఎక్కువ డెవలప్ అయింది, ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అంటే నేను ఒక కోకాపేట ఎగ్జిట్ తీసుకున్నాను. కోకాపేట ఎగ్జిట్ నుంచి అటు పుప్పాలగూడ మీదగానా, లేకపోతే ఇటు కోకాపేట వైపా, లేకపోతే మంచిరేవుల వైపా, లేదా నార్సింగ్ వైపా, లేదా వట్టినాగుల వైపా, ఈ 4 జంక్షన్లు తీసుకుంటే, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి కోకాపేట జంక్షన్ ఉందండి. ఈ కోకాపేట జంక్షన్లో ఇటువైపు పుప్పాలగూడ ఉంది, ఇటువైపు కోకాపేట ఉంది, ఇటువైపు వట్టినాగులపల్లి ఉంది, ఇటువైపు నార్సింగ్ ఉంది. ఈ 4 లొకేషన్స్లో మీకు కోకాపేట కొంచెం మాత్రమే ఉంది, ఎందుకంటే మిగిలినంత 111 కవర్ అయింది. వట్టినాగులపల్లిలో డెవలప్మెంట్ లేదు, ఎక్కువ రేట్లు పెరగలేదు. ఇప్పుడు ఈరోజు కూడా మీకు 10 నుంచి 12 కోట్ల రూపాయలు దొరుకుతుంది. అదే పుప్పాలగూడ వైపు, ఇటు నార్సింగ్ వైపు 40 నుంచి 50-60 కోట్ల రూపాయలు కూడా ఉంది. మనకి నియోపోలిస్లో ఆక్షన్ అయ్యింది అయితే 100 కోట్ల వరకు వెళ్ళింది, బట్ యావరేజ్ ప్రైస్ 60 నుంచి 65 కోట్ల రూపాయలు మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జిట్ దగ్గర నుంచి ఉన్న 2-3 కిలోమీటర్స్లో ఎటువైపు లొకేషన్లో అయితే ఎక్కువ మనకి అడ్వాంటేజ్ వచ్చిందో, అలాగే ప్రతి జంక్షన్లో కూడా ఒక్కొక్క లొకేషన్, ఒక్కొక్క డివిజన్ వైపు అడ్వాంటేజ్ ఉంది పర్చేజ్ చేసేటప్పుడు. ఇప్పుడు జనరల్గా మనం అందరితోనే ఎవరితోనో మనం డిస్కస్ చేసుకుని పర్చేజ్ చేస్తున్నప్పుడు, నేను పలానా చోట కొన్నాను, నేను మేడ్చల్లో కొన్నాను, లేకపోతే నేను ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కొన్నాను, రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కొన్నానని అనుకుంటాం. ఈ అనుకున్న దాంట్లో మాట్లాడే దాంట్లో ఇంకొంచెం డీటెయిలింగ్ చేసుకుని ఎటువైపు కొంటే ఫ్యూచర్లో మనకి గ్రోత్ ప్యాటర్న్ ఎక్కువైపు ఉంటుంది. అంటే ఇదే సేమ్ కోకాపేట లొకేషన్లో పుప్పాలగూడ కోకాపేట బాగుంది కానీ వట్టినాగులపల్లి బాగోలేదు. మీరు 10 సంవత్సరాల క్రితం వట్టినాగులపల్లిలో ల్యాండ్ కొని ఉంటే చాలా గ్రీనరీగా, చాలా రిచ్గా కనపడే లొకేషన్, మీకు అప్పుడు ఆ రోజు 1-2 కోట్ల రూపాయలు దొరుకుని ఉండొచ్చు. కానీ అది ఈరోజు 10 కోట్లు అయింది. వేరే సేమ్ అదే టైప్ ల్యాండ్ మీకు పుప్పాలగూడలో, నార్సింగిలో కొనుక్కుని ఉంటే, కోకాపేటలో కొనుక్కుని ఉంటే 5 కోట్లు ఉన్న ఈరోజు 50-60 కోట్ల రూపాయలు అయింది. అంటే ఆల్మోస్ట్ మీకు 100 రెట్లు పెరిగింది ఈ లొకేషన్లో. సో ఇలాగ ప్రతి లొకేషన్లోనూ డీకోడింగ్ ఆఫ్ జంక్షన్స్. ఈ డీకోడింగ్ ఆఫ్ జంక్షన్స్ అనేది ఒక్కొక్క జంక్షన్ గురించి ఒక్కొక్కసారి మాట్లాడుకొని, ఒక్కొక్క జంక్షన్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఏ వైపు ఎంత రేట్లు ఉన్నాయి, ఏ వైపు మనం పర్చేజ్ చేసుకుంటే ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందామండి. శంషాబాద్ ఎగ్జిట్ గురించి మాట్లాడదామండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఉన్న ఎగ్జిట్. సో గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేజర్ ఎగ్జిట్, అంటే ఇప్పుడు టీఎస్పీఐ జంక్షన్, బుద్వేల్, రాజేంద్ర నగర్, తర్వాత మనకి శంషాబాద్ ఎగ్జిట్. ఈ శంషాబాద్ ఎగ్జిట్ అగైన్ మనకి అవుటర్ రింగ్ రోడ్లో వచ్చిన ఎగ్జిట్లో నేషనల్ హైవేకి టచ్ అవుతున్న ఎగ్జిట్. సో ఈ ఎగ్జిట్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి మనకి గచ్చిబౌలి, నార్సింగి, అప్ప జంక్షన్, బుద్వేలు, టీఎస్పీఐ జంక్షన్, బుద్వేలు మీదుగా ఇక్కడ మనకి శంషాబాద్ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది. ఇది మనకి ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే. ఇది మనకి ఆరాంఘర్ క్రాస్ రోడ్స్, అత్తాపూరు ఆరాంఘర్ క్రాస్ రోడ్స్, రాజేంద్రనగర్ యూనివర్సిటీ మీదుగా ఇట్లా వచ్చి శంషాబాద్ నుంచి ఇది బెంగళూరు హైవే వెళ్ళే నేషనల్ హైవే 7. ఇదే బెంగళూరు హైవే మళ్ళీ పైకి మనం చూసుకుంటే అత్తాపూర్ మీదుగా మళ్ళీ
నేషనల్ హైవే 7 అంటే నాగ్పూర్ వెళ్ళే హైవే, మేడ్చల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ శంషాబాద్ ఏరియా నుంచి ముందరికి అంటే టువర్డ్స్ సిటీ ఆరంగర్ అండ్ మధ్యలో కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా, సాతంరాయి, ఈ లొకేషన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ లొకేషన్స్ ఉండే. కానీ ఈ ఇండస్ట్రియల్ లొకేషన్స్ ఆల్రెడీ ఒక 5 years నుంచి మూవ్మెంట్ స్టార్ట్ చేసి ఈ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ లొకేషన్స్కి కొత్తూరు, షాద్నగర్కి షిఫ్ట్ చేశారు ఆల్రెడీ. చాలా వరకు కొత్తూరు ప్లస్ షాద్నగర్ వైపుకి ఇండస్ట్రీస్ షిఫ్ట్, అంటే ఇవి పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఉండే. సో తర్వాత ఈ లొకేషన్లో రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ ఎనార్మస్గా స్టార్ట్ అయిపోయాయి. మీరు ఈ లొకేషన్లో చూసుకుంటే ఈ రాజనగర్ యూనివర్సిటీ వల్ల చాలా వరకు గ్రీనరీ ల్యాండ్ ఉంది, ఒక పెద్ద లేక్ ఉంది. అండ్ ఇది మన ఉస్మాన్ సాగర్ లేక్ ఉండడం వల్ల సెన్సిటివ్ జోన్ ఉంది. ఇక్కడ శంషాబాద్ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత శంషాబాద్ ఎగ్జిట్ నుంచి రైట్ సైడ్ సుమారుగా ఒక 10-12 కిలోమీటర్లు మనకి 111 జీవో ల్యాండ్నే ఉంటుంది. ఇదంతా మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇదంతా బయో కన్జర్వేషన్ ల్యాండ్, 111 జీవో ల్యాండ్. 111 జీవో ల్యాండ్ ఉండడం వల్ల ఈ నేషనల్ హైవేని అబట్టింగ్ చేసుకుని మనకి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల వరకు ఎటువంటి వెంచర్లు డెవలప్మెంట్స్ లేవు. బట్ వేరే శంషాబాద్ నుంచి ఎగ్జిట్ తీసుకొని లేదా శంషాబాద్ నుంచి టువర్డ్స్ పెద్దగోల్కొండ వెళ్ళి పెద్దగోల్కొండ ఎగ్జిట్ దగ్గర నుంచి ఇదంతా మళ్ళీ పెద్ద రెసిడెన్షియల్ జోన్. ఇప్పుడున్న అన్ని జోన్ల కంటే ఇది ఒక చాలా పెద్ద రెసిడెన్షియల్ జోన్. అమీర్పేట కానీ లేకపోతే నాగారం కానీ మనసానపల్లి క్రాస్ రోడ్స్ కానీ మహేశ్వరం వైపు కానీ ఇదంతా పెద్ద రెసిడెన్షియల్. దీంతో పాటుగా ఎగ్జిట్ తీసుకున్న తర్వాత కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తే అంటే ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి వెళ్ళి వెనక్కి వెళ్తే ఇది మామిడిపల్లి లొకేషన్. ఈ మామిడిపల్లి ఈ లొకేషన్లో మీకు శంషాబాద్కి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఆల్రెడీ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ వెళ్ళొచ్చు. మనకు కొత్తగా వచ్చే మెట్రో రైన్ ఇలా వస్తుంది, మైలార్దేవరపల్లి నుంచి ఇలా లోపలికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇలా జాయిన్ అవుతుంది. దీనివల్ల ఇక్కడ ఆల్రెడీ మనకి 40,000 నుంచి 50,000 రూపాయల స్క్వేర్ యార్డ్ ఉంది. సో గత 3-4-5 సంవత్సరాల క్రితం అంటే 2019 ఆ టైంలో ఇది 15,000 నుంచి 20,000 ఉంది. కానీ ఇప్పుడు 2 times అయిపోయింది ఇక్కడ ఈ లొకేషన్. సో ఈ లొకేషన్ మీకు చాలా ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్. ప్రెస్టీజ్ వాళ్ళది ఇక్కడ ఒక వెంచర్ వచ్చింది, ప్రెస్టీజ్ సిటీ అని పెద్ద వెంచర్ ఇక్కడ వచ్చింది, అపార్ట్మెంట్స్ అవి వస్తున్నాయి. అపర్ణ వాళ్ళది ఒకటి వెంచర్ వచ్చింది, అలాగే సుముద్ర వాళ్ళది వెంచర్ వచ్చింది. ఇంకా 4-5 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇదే రోడ్లో, ఈ మెట్రో వస్తున్న రోడ్లోనే కాసాగరండ వాళ్ళది విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఫినిక్స్ వాళ్ళది ఒకటి విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఐరా వాళ్ళది ఒక 2 విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. ఏరో సిటీ అని 150 acres పెద్ద లేఅవుట్ ఉంది. సో ఎగ్జిట్ తీసుకున్న తర్వాత మీరు టువర్డ్స్ బెంగళూరు హైవే కంటే టువర్డ్స్ సిటీ వైపు ఈ ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్లోనే బోల్డంత యాక్టివిటీ ఉంది. ఈ ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ ఉన్న లొకేషన్స్లో ఈ మామిడిపల్లి, ఈ కొత్తగా వచ్చే మైలార్దేవులపల్లి నుంచి లక్ష్మీగూడెం మీదుగా ఈ మామిడిపల్లికి వచ్చే మామిడిపల్లి మీ వరకు శంషాబాద్ లోపలికి వచ్చే ఎయిర్పోర్ట్ ఈ మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో ఇటువైపు నుంచి వస్తుంది. కాబట్టి ఈ లొకేషన్ మీకు భవిష్యత్తులో 2 to 3 times అయ్యే ఇన్వెస్ట్మెంట్ జోన్. సో ఇక్కడ ఉన్న 35,000-40,000 రూపాయల స్క్వేర్ యార్డ్ని ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన లొకేషన్. ఇటు నుంచి మళ్ళీ ఈ 111 జీవో అబాలిష్ అయితేనే కానీ ఇక్కడ ఉన్న ఈ మిగిలిన ఏరియాస్ డెవలప్మెంట్ మనం పెద్దగా చూడలేం. బట్ ఇక్కడ నుంచి ఈ వెనక్కి వెళ్ళడం ఈజ్ డెఫినెట్లీ ఉత్తమం. నేషనల్ హైవే అబట్టింగ్ ఉంది, ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్టు, మీకు మాస్ ట్రాన్స్పోర్ట్ ఉంది. అవుటర్ రింగ్ రోడ్ మీదుగా హైటెక్ సిటీ నుంచి జస్ట్ 20-25 minutesలో రీచ్ అవ్వచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ టు ఇన్వెస్ట్ ఇన్ శంషాబాద్ ఈజ్ మామిడిపల్లి, లక్ష్మీగూడ ఈ జోన్ అండి. శంషాబాద్ ఎగ్జిట్ గురించి మనం మాట్లాడుకున్నామండి. శంషాబాద్ ఎగ్జిట్ మేజర్లీ ఇన్వెస్ట్మెంట్ ఎయిర్పోర్ట్ అబట్టింగ్ ఉన్న లొకేషన్స్ ఉన్న రెసిడెన్షియల్ జోన్లో మనకు ఇప్పుడు 30,000 నుంచి 35,000 మ్యాక్సిమం 40,000 రూపాయల స్క్వేర్ యార్డ్లో ఉన్న ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో డెఫినెట్గా ఇవి 70,000-80,000 రూపీస్ అయ్యే అవకాశం ఉందండి. సో ఈ లొకేషన్స్లో మీరు ప్రిఫర్ చేయొచ్చు. లోయెస్ట్ బడ్జెట్ మీకు 25,000లో దొరుకుతుంది శంషాబాద్ సరౌండింగ్స్లో. 111 అండ్ కొంచెం పాత పంచాయతీ లేఅవుట్స్ని ఇగ్నోర్ చేయండి, ఈ లొకేషన్స్లో కొనకండి. థ్యాంక్ యూ.